ఇయాల్టి వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 లో రాఖీబాయ్, పుష్ప 2 లో పుష్పరాజ్, వీళ్ళిద్దరిలో ఎవరు ఒక రిచ్ క్యాండిడేట్ ను తెలుసుకుందాం. రాఖీబాయ్ చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగాడు. పుష్పరాజ్ కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగాడు. వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్ ఏమిటంటే వాళ్ళు వాళ్ళమ్మ కోసమని అందరినీ తొక్కుకుంటూ పైకి ఎదిగారు. అటువైపు రాఖీబాయ్ గోల్డ్ మైనింగ్ చేస్తాడు, ఇటువైపు పుష్పరాజ్ ఎర్రచందనం బిజినెస్ చేస్తాడు. వీళ్ళిద్దరిలో వేరే కామన్ పాయింట్ కూడా ఉంది. అదేమిటంటే ఇద్దరు కూడా స్మగ్లర్స్ ని. రాఖీబాయ్ దగ్గర బలం ఉంటుంది, ధనం కూడా ఉంటుంది. పుష్పరాజ్ దగ్గర బలము ఉంటుంది, ధనము ఉంటుంది. ఇద్దరు సేమే. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరి యొక్క రిచ్ నో తెలుసుకుందాం. పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి 1 kg ఎర్రచందనం ప్రైస్ ఎంతంటే 5 to 6,000 ఉంటుంది. ఇప్పుడు రాఖీబాయ్ గోల్డ్ మైనింగ్ చేస్తాడు కాబట్టి 1 తులం బంగారం 70 to 80,000 ఉంటుంది. 6,000 సేడా 80,000 సేడా భయ్య. రాఖీబాయ్ దగ్గర గోల్డ్ టన్నులు ఉంటాయి. ఎర్రచందనం ఎన్ని టన్నులు ఉన్నా కూడా గోల్డ్ సమానంగా రాదు. ఇంకా రాఖీబాయ్ అంటే ఇండియా మొత్తం తెలుసు, పుష్పరాజ్ అంటే ఇంటర్నేషనల్ మొత్తం తెలుసు. ఇంకా ఎవరిది ఎక్కువ సైన్యం ఉంటుందో తెలుసుకుందాం. పుష్పరాజ్ కు అంత సైన్యం ఉండదు, రాఖీబాయ్ కి సైన్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో రిజల్ట్ చూద్దాం. పవర్ఫుల్ మాత్రం వీళ్ళిద్దరు సమానంగా ఉంటారు. ఇంకా రిచ్ మాత్రం రాఖీబాయ్ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ మాత్రం పుష్పరాజ్ కు ఉంటుంది. ఇంకా వెపన్స్ మాత్రం పుష్పరాజ్ కన్నా రాఖీబాయ్కే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ 2 part 2 మూవీస్ లో ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీలో రాఖీబాయ్ క్లైమాక్స్ లో చనిపోయినట్టు చూపిస్తారు. ఇంకా పుష్ప 2 మూవీ క్లైమాక్స్ లో పుష్పరాజ్ కూడా లాస్ట్ కు బాంబ్ బ్లాస్ట్ అయి చనిపోయినట్టు చూపిస్తారు. ఇంతవరకు చూశారు కదా భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? కేజీఎఫ్ చాప్టర్ 3నా లేకపోతే పుష్ప 3 ద ర్యాంపేజ్ నా? ఈ రెండింటిలో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.